మధుసూదన్ రెడ్డి బుధవారం మార్నింగ్ 7:30కి మా మిసెస్ డెలివరీ అయింది. ఒక ఫ్లారెన్స్ హాస్పిటల్ అనే హాస్పిటల్లో డెలివరీ అయితే ఫ్లారెన్స్ హాస్పిటల్ వాళ్ళు వారాహి డాక్టరు లోకేష్ కుమార్ని వాళ్ళ సిస్టర్ని డెలివరీ సరిగ్గా కాకపోయేసరికి వాళ్ళని పిలుచుకొని బాబు 7:30కి పుట్టాడు. పుట్టిన తర్వాత ఏడ్చలేదని చెప్పి పేరెంట్స్కి కానీ ఎవరికి కానీ చెప్పకోకుండా బాబును ఒక క్లాత్లో తీసుకొని వారాహి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక 15 minutes 20 minutes తర్వాత బాబు కండిషన్ ఇలా ఉంది, ఫిట్స్ వచ్చినాయని చెప్పాడు, బ్రెయిన్ డ్యామేజ్ అని చెప్పాడు, లివర్ డ్యామేజ్ అని చెప్పాడు, ఇన్ఫెక్షన్ అయిందని చెప్పాడు, బ్లడ్ ఫ్లాట్ కాలేదని చెప్పాడు. ట్రీట్మెంట్ బాబు కండిషన్ 30% బతికేదని చెప్పాడు. ఒక్కొక్కటి ట్రీట్మెంట్ చేసుకోవాలా, చేసుకుంటే క్యూర్ చేస్తాడు అని చెప్పాడు. 30% అని చెప్తానే నా బ్రెయిన్ నాకైతే పని చేయలేదు అసలు. ఇన్ కేస్ ఎక్కడికన్నా విజయవాడ అది కర్నూలు కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్ళాలని అడిగితే కర్నూలు తీసుకొని పోయే ట్రీట్మెంట్ ఇచ్చే ఎక్విప్మెంట్స్ మన దగ్గరే ఉన్నాయి, హైదరాబాద్లో ఇచ్చే ట్రీట్మెంట్ మనమే ఇస్తాము అని చెప్పి మాకు చెప్పాడు. చెప్పిన తర్వాత సరే అని చెప్పి మేము చెప్పాము. ఫ్రైడే వరకు బాగున్నాడు. సాటర్డే క్లారిటీ స్కానింగ్ సెంటర్కి బాబుని తీసుకొని ఒక అంబులెన్స్లో తీసుకొని పోయి 10:30 ఆ టైంలో తీసుకొని వెళ్ళాము. వితౌట్ ఆక్సిజన్తో బాబుని తీసుకొని వెళ్ళాము. సాటర్డే తీసుకొని వచ్చిన తర్వాత బాబు కండిషన్ మొత్తం చూసి చెప్పేసి బ్రెయిన్లో డ్యామేజ్ అయింది అవి ఇవి అని చెప్పి ఏదేదో చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ 12:30కి మమ్మల్ని పిలిచి బ్లడ్ టెస్ట్ చేసి బాబుకు 1,14,000 ప్లేట్ సెల్స్ తక్కువ ఉన్నాయని చెప్పి బ్లడ్ టెస్ట్ ఇవన్నీ తీసి చెప్పి తర్వాత మళ్ళా యథాప్రకారమే బాబు కండిషన్ ఇన్ఫెక్షన్ అయింది అవి ఇవన్నీ చెప్పాడు. సాటర్డే నాకు డిశ్చార్జ్ చేస్తా అని చెప్పి బాబుకు యథాప్రకారం ప్లేట్ సెల్స్ తగ్గినాయి, ఇన్ఫెక్షన్ నార్మల్ ముందు ఎలా ఉందో అలాగనే ఉంది అని చెప్పి మళ్ళీ ట్రీట్మెంట్ అనేది మళ్ళీ మొదలు పెట్టాలని చెప్పాడు. ఆ లోపల 10:30కి నైట్ మమ్మల్ని పిలిచి మీ బాబు కండిషన్ ఇలా ఉంది, సేమ్ ప్లేట్ సెల్స్ తగ్గినాయి, ఫీవర్ అనేది మళ్ళీ పెరిగింది, ఇన్ఫెక్షన్ అనేది పెరిగింది, యథాప్రకారంగానే ఉంది అని చెప్పి మళ్ళీ చెప్పాడు. నేను అప్పుడు అడిగాను, ఏంది సార్ మాకు ఈరోజు డిశ్చార్జ్ చేస్తా అని చెప్పి బాబు కండిషన్ మళ్ళీ సివియర్గా ఉంది అని చెప్పారు. అప్పుడు చెప్తున్నాడు ఇన్ కేస్ మీరు సెకండ్ ఆప్షన్ ఏదైనా తీసుకెళ్తారా అని అంటే అప్పుడు మేము వచ్చేసి కర్నూలుకు కిమ్స్కి తీసుకెళ్ళాము. ఆల్రెడీ బాబు అయితే సుఖం మీద అయిపోయినాడు. పుట్టిన బాబుకి ఆక్సిజన్ అందకుంటే ఇన్ని ఎఫెక్ట్స్ వస్తాయా? లేని ట్రీట్మెంట్ ఇచ్చాడు. అసలు ఆ బాబుకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్స్ కాదు. ఒక చిన్న పిల్లోడి 7 daysకి ఇన్ని బిల్లులు ఉంటాయా? ఒక ఫైల్ ఉంది మొత్తం. క్యాన్సర్ వచ్చిన పేషెంట్కి వచ్చినట్టు ఉండే బిల్లులు మొత్తం. లేని ట్రీట్మెంట్ చేసి పిల్లోని నాకు దక్కకుండా చేసినాడు. అదే హాస్పిటల్లో ఇప్పటికీ 5 members ఉంటారు. ఈ సెకండ్ బాధ్యతని నేను చనిపోవడంలో మా బాబు. ఇంకా 2 పేషెంట్స్ వచ్చేసి కిమ్స్లోనే ఉన్నారు కర్నూలులో. వాళ్ళ పరిస్థితి క్రిటికల్గానే ఉంది. ఒక అబ్బాయి అయితే యూరిన్ రాలేదని వెళ్ళాడు, ఆ అబ్బాయికి పైప్ అడ్డం పెట్టాడు. ఆ అబ్బాయి ఇప్పుడు కిమ్స్లో వెంటిలేటర్ మీద ఉన్నాడు. 17 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి పుట్టాడు వాళ్ళకి. ఈ బాగుండే బాబుకి లేని ట్రీట్మెంట్ ఇచ్చి బాబుని ఇది చేస్తున్నాడు. పిల్లలతో వ్యాపారం చేస్తున్నాడు. ఏదన్నా అడిగితే నా ఇష్టం. వాళ్ళ ఫాదర్ వచ్చాడు అక్కడ. వాళ్ళ ఫాదర్కి ఏమో ఆయన డాక్టర్ ఏమన్నా వాళ్ళ ఫాదర్ పిలిచి లోపలికి పేరెంట్స్ను పంపించాడు, ఎవరిని పంపించాడు, పోతే ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్తాడు. అసలు ఏ ట్రీట్మెంట్ ఇచ్చనేది కూడా మాకు చెప్పకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ట్రీట్మెంట్ చేస్తాడు.
మార్నింగ్ ఒక బిల్లు అడుగుతాడు, ఈవినింగ్ ఒక బిల్లు కడుతురాండి అనే ఫోన్ చేసి అడుగుతారు. డిశ్చార్జ్ చేసే టైం అనే టైంకి ఒక 8,000 ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు. బాగుండే బాబుకి ఆ రకంగా ట్రీట్మెంట్ చేస్తారా? ఇది ఇచ్చాడు. సాటర్డే డిశ్చార్జ్ చేస్తా అనే టైంలో ఈ ఫ్లూయిడ్ ఇచ్చాడు. ఇలా ఎంతమందిని ప్రతి పేరెంట్కి చెప్పేది ఏంటంటే ఆయన బాబు కండిషన్ 10% బతికేది, 30% బతికేది, ఈ రకంగా పేరెంట్స్ ని భయపడిస్తున్నాడు. దీనికి మేము వేరే ఆప్షన్ తీసుకోలేమని ఆయన అట్లా చెప్తున్నాడు ప్రతి పేరెంట్ కి. ఎట్లా అంటే ఇప్పుడు నీ కొడుకు 10% లైఫ్ అనేది ఉండేది, 90% డెత్ ఉంది. సో మీరు ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా ఎమర్జెన్సీగా ఆ ఫెసిలిటీ మా దగ్గర ఉంది, మేము చేయగలం ట్రీట్మెంట్ అనే హోప్ ఇస్తున్నాడు. ఆ హోప్ తీసుకున్న చేయమని చెప్పిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు, అదే క్యాష్ గా మన పిల్లలతో వ్యాపారం చేస్తున్నాడు. క్యాష్ గా తను ఇది పిల్లలతో క్యాష్ చేసుకుంటున్నాడు, పిల్లల లైఫ్ ని క్యాష్ గా చేసుకుంటున్నాడు. అదనేది ఎట్లా అంటే ఫస్ట్ క్యూర్ చేస్తానట్టే ఉంటది, మళ్ళీ ఆ బాబు కండిషన్ క్రిటికల్ గా చేస్తున్నాడు. ఆ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది, ఏమేమి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నాడు, ఏమేమి ఇంజక్షన్లు పెడుతున్నాడు మనకు చూడలే. లోపలికి మనం వెళ్ళాలంటే మనకు అలా లేదు. అతను ఒకరోజు ఏం చేసినాడు, మేమిద్దరం వెళ్ళాం. నేను డిశ్చార్జ్ అయిన తర్వాత మేమిద్దరం ఫస్ట్ టైం బాబు ఇంటికి వెళ్తే మొత్తం ఎక్స్రే తీసి చెప్పాల్సింది చెప్పి లాస్ట్ కి ఏమన్నాడంటే బాబు కండిషన్ బానే ఉంది, మేము క్యూర్ చేస్తున్నాం అన్నాడు. ఓకే, ఆ టైంలో అతని కండిషనే బాగాలేదు, దగ్గుతున్నాడు మా ముందు. అట్లా తగ్గేటోడు పోయి ట్రీట్మెంట్ చేస్తే ఇన్ఫెక్షన్ తగదు. వాళ్ళ ఫాదర్ పిల్లల అమ్మ నాన్న పోయి ఇద్దరు దగ్గర ఉంటే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. మదర్ ఫీడింగ్ ఇస్తే కూడా ఇన్ఫెక్షన్ అన్నాడు. ఆ గండికోట చనిపోయిన అబ్బాయి వాళ్ళ బాధితుడు చనిపోయినాడు కదా, 12 రోజులు పెట్టుకున్నాడు. ఏంటంటే అక్కడ కనీసం అంటే 12 days ఉన్నారే, తను ఏమంటారు ఫ్రెష్ అవ్వనీకి లేదు, క్లీన్ చేసుకోనీకి లేదు. అట్లాంటి మదర్ పోయి అప్పటికప్పుడు ఫీడింగ్ ఇస్తే లోపల నుంచి వచ్చే తల్లిపాలు కదా, ఎట్లా ఇన్ఫెక్షన్ అవుతుంది? అదే కదా, ఆమె బాలేదు సరే, లోపల ఎట్లా ఇన్ఫెక్షన్ ఉంటుంది తల్లికి? పాల వల్ల ఇన్ఫెక్షన్ అని ఆమెకు చెప్పినాడు. ఆ రకంగా ఎవరు చెప్తారు చెప్పండి? అసలు ఆయన చేసే బిజినెస్ ఎట్లా అంటే క్యూర్ చేస్తానగానే మళ్ళీ అది పుట్టిస్తాడా, దాన్ని అమౌంట్ అదే క్యాష్ చేసుకుంటా ఉన్నాడు పిల్లల లైఫ్ తో. లేనిది పుట్టించి పిల్లల జీవితాల్లో మళ్ళీ డెలివరీ కూడా ఏమన్నా నార్మల్ డెలివరీ అయింది, ఏమన్నా సిజరింగ్ చేశారు, బాబు కండిషన్ సరిగా లేదనే దాని కూడా లేదు. పక్కకు కిమ్స్ కి వెళ్తే నా స్కానింగ్ రిపోర్ట్ చూపిస్తే నా లోపల వాడు ఉన్నప్పుడు ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేవు. స్కానింగ్ ఎవ్రీ మంత్ స్కానింగ్ చేయించాము, బాబు కండిషన్ బేబీ మదర్ కండిషన్ వెరీ గుడ్ అని కూడా చెప్పారు, హెల్దీగా ఉన్నారు. అట్లాంటి బాబు పుట్టిన 1 hour ½ an hour కే ఇన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయా? అది నార్మల్ డెలివరీ అయింది. డెలివరీ ఏమన్నా సిజరింగ్ చేసి ఏదన్నా చేసినప్పుడన్నా అయితే మీరు ఏదన్నా చేసినైతే ఎఫెక్ట్స్ ఉండాలి అనేదానికి ఉంటుంది. మనం స్కానింగ్ చేసినప్పుడు బాబు కండిషన్ అనేది మనకు బయట పడుతుంది కదా, ఏమేమి వెళ్తుండే ప్రాబ్లం లేదు. చాలా హెల్దీగా ఉన్నాయి, అన్ని పనులు చేసుకుంటానే. అందరిలా బెడ్ రెస్ట్ అనేది కూడా నేను తీసుకోలేదు, నా ఓన్ పనులు నేను చేసుకుంటాను. బిడ్డ కూడా ఫ్లోరెన్స్ నైటింగేల్ విజయనగరం వీధిలో అది కూడా తెలిసిన వాళ్ళు ఆ డాక్టర్ వాళ్ళే. మాకు అసలు తెలియకోకుండా పుట్టనే బాబుని ఎత్తుకొని వచ్చేసారు. మదర్ గాని ఫాదర్ గాని చూపిలే వాళ్ళ కండిషన్ చెప్పాలి. జరిగింది ఎట్లా అంటే నేను డెలివరీ టైంలో నేను నీర్సించిపోయినా. ముందు రోజు వామిటింగ్ వల్ల ఏం తినలేదు, నీర్సించిపోయినా మొత్తానికి. నాకు సెలైన్లు పెట్టకోకుండా ఎనర్జీ ఇవ్వకోకుండా ట్రీట్మెంట్ అనేది అదే డెలివరీ అనేది స్టార్ట్ చేసిన 3 o'clock. ఆ టైంలో పుష్ చేయమంటే ఏ రకంగా పుష్ చేయాలనేది నీరసం ఉండేదాన్ని. పిల్లోని దొబ్బు అంటే ఏ రకంగా దొబ్బాలా? ఆమె నా మీద పడి ఏ రకంగా దొబ్బిందంటే ఒక పంది వచ్చి మీద పడి చేస్తారు చూడండి, ఘోరంగా అలా నన్ను ట్రీట్ చేసినారు. అసలు డాక్టర్లు అనే వాళ్ళు లేకుండానే డ్యామేజ్ అయినా పర్లేదు, లోపల అంత పుష్ చేస్తే లోపల బిడ్డ ఎంత ప్రాణం, ఎంత లేత చర్మం వల్లది. వాడు ఆనేసి నలిగిపోయినాడని డాక్టర్ చెప్పినారు తీసుకుపోయినప్పుడు. పిల్లోడి స్కానింగ్ లో ఏ ప్రాబ్లం లేదు, లోపల ఉన్న హాస్పిటల్ డెలివరీ టైం 2 days ముందు స్కానింగ్ తీపించాం. ప్రొసీజర్ నుంచి పిల్లోడు డ్యామేజ్ అయినాడని వాళ్ళకి తెలిసి ఈ వరాడియోని పక్కన తీసుకొచ్చినారు. అంటే వాళ్ళని రిఫర్ చేసినారు. తీసుకెళ్ళి తీసుకొచ్చి డైలీ 40,000 50,000 ఓన్లీ అన్న ఇక్కడ జరిగింది. మాకు అమౌంట్ ఏం చెప్పాలి, బాబు కండిషన్ చెప్పాడు. అలా బాబు కండిషన్ చెప్తానే
మేము బయటికి రెఫర్ చేస్తారా అది అంటే మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది అది ఇది అని చెప్పాడు. చెప్తానే సర్లేని జాయిన్ చేపించేసాం. అతను మనం ఇంత అవుతుంది అని నాతో చెప్పలే, ఏం చెప్పలే, ఏమేమి తీసుకోవద్దన్నారు కూడా మాకు చెప్పలే. అమౌంట్ వాళ్ళే తీసుకొని పోతారు. తీసుకొని వెళ్ళేసి సార్ మీది ఇంత బిల్లు ఉంది, బేబీ ఆఫ్ భావన ఇంత అమౌంట్ ఉంది, మార్నింగ్ పోతే మార్నింగ్ అడుగుతారు, ఆఫ్టర్నూన్ పోతే ఆఫ్టర్నూన్ అడుగుతారు, ఈవినింగ్ పోతే ఈవినింగ్ అడుగుతారు. బిల్లు అంటే అట్లా మనకు ఏం రాపియలేదు, వాళ్ళే తీసుకొని వెళ్తున్నారు. ప్రతిదీ బిల్లు ఉన్నాయి, ఇవన్నీ బిల్లులే, మొత్తం ఇవన్నీ బిల్సే, ప్రతిదీ బిల్లే, ఇవన్నీ ఓన్లీ బిల్లు. ఇవి బాబోటి మినిమం 2-3 lakhs అయింది ఓన్లీ మెడిసిన్. అవి మా డిమాండ్ ఏం లేదు. ఇలాంటి కేసు నెక్స్ట్ ఫాదర్ అనేవాడు ఎవరు సఫర్ కావద్దు, ఇలాంటి బాబు అనేవాళ్ళు ఎవరు ఇది కావద్దు, మేమైనాము మళ్ళా వ్యక్తి కావద్దు, మా బాధ అది. అసలు డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ కావాలి, హాస్పిటల్ అనేది వద్దు. అతన్ని చూస్తే ఒక ఫ్లూయిడ్స్ తీసుకున్న వ్యక్తి ఎట్లుంటాడు అట్లే 3 days 4 days అయింది. ఆ డాక్టర్ అనే తోడు అదే డ్రెస్ మీద ఉన్నాడు. సీసీ ఫుటేజ్ చెక్ చేయండి అతనికి ఎట్లున్నాడు. ఒక పేరెంట్ డైలీ స్నానాలు చేస్తున్నప్పుడు డాక్టర్ అనేటోడు అలా ఎట్లా ఉండాలి. ఇప్పుడు నా పిల్లోని డైరెక్ట్ వాళ్ళే తీసుకెళ్ళినారు, ఎవరు పర్మిషన్ లేకుండా. పుట్టంగానే వాడికి ఏమి లేకపోయినా ఏమంట ఈ ఫ్లోరెన్స్ వాళ్ళని తీసుకొచ్చినారు అంటే నా లోపల ఏం డ్యామేజ్ జరిగింది. అసలు మా బాబుని మా ఇంటిమేషన్ లేకుండా తీసుకొని వెళ్ళారు. అక్కడ వాటిలో మాకు చెప్పలే అసలు, చెప్పకుండానే తీసుకొని క్లాత్ లో తీసుకొని వెళ్ళిపోయి వచ్చాడు. ఏదో ఆ గండికోట వాళ్ళు చనిపోయినారు కదా, వాళ్ళకి 5 lakhs ఏదో సెటిల్మెంట్ చేశా అని చెప్పారు, మాకు 3 lakhs ఇచ్చి సెటిల్మెంట్ చేశా అని చెప్పారు. అదేదో ప్రూఫ్ చూపించమను. అసలు మేము లేము ఆ రోజు. లోకేష్ కుమార్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి బాబుని క్లాత్ లో తీసుకొని వచ్చేసి వెళ్ళిపోయినారు. అతను వాళ్ళే ఫోటోస్ ఉంది, అది నాకు కావాలా. పుట్టిన తర్వాత మదర్ కూడా 2 days తర్వాత చూసింది. మా ఆయనకు చెప్పలే, మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకి ఇంటిమేషన్ ఇలే, ఫలానా వాళ్ళ పిల్లలు ఎవరు మా రాండి మాతో అని కూడా అనలేదు ఒక మాట. వాళ్ళ కొద్ది వాళ్ళు వచ్చి తీసపోతే ఏమనుకోవాలా. ఏ రకంగా లోపల పోయి ట్రీట్మెంట్ ఇచ్చినారు, ఆ ట్రీట్మెంట్ అనేది నేను చూడలేదు. లోపల ఏ ఫ్లూయిడ్స్ ఎక్కించినారో చూడలేదు. పిల్లని వాళ్ళు నాశనం చేస్తారు, ఎవరు చేయలేదు. ఇప్పుడు మొత్తం అందరూ చేస్తారు, సృష్టించి లాస్ట్ పిల్లని మాకు లేకుండా చేసినారు. మా లాంటి బాధ్యులు నెక్స్ట్ ఎవరు కావద్దు. నేనేం చెప్పలేకున్నా, ఎందుకంటే ఆడ ఆమె పరిస్థితి ఎట్లనో ఇప్పుడు నా పరిస్థితి అట్లే అయింది. వాళ్ళని అక్కడ పోగొట్టుకున్నారు లోపలే. నేను బయటికి వచ్చి కూడా కాపాడుకోలేకపోయినా. పెట్టడానికి వాడున్నా ఉండడానికి రామన్న ఒక 10 నిమిషాలు చేస్తా ఉన్నాను. నా కొడుకు చేతిలోకి కానీ నువ్వు ఇచ్చిరా, నేను మళ్ళీ ఫోన్ చేశాడు, ప్రెస్ మీట్ లో ఉన్నావు. పిల్లోడు లేడంటే ఇవన్నీ ఇంకొకరికి జరగతున్నా. అతని లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయాలి. అసలు వాడు ఇంజక్షన్ పట్టుకోవాలంటే నాకు భయపడాలి. అది మేము కోరుకుంటున్న తర్వాత బాబు కండిషన్ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫ్రైడే ఎంత హెల్దీగా ఉన్నాడో చూడండి. మేము ఎప్పుడైతే డిశ్చార్జ్ అయినామో ఆ రోజు ఏం చేసినాడో లోపల తెలియదు. వాడికి ఎంత ఇన్ఫెక్షన్ కలిగేటట్టు లంగ్స్ కు, కిడ్నీస్ కు, బ్రెయిన్ కు, ప్రతి దానికి చనిపోయి డెత్ అయిన తర్వాత బాబు కిమ్స్ కి తీసుకెళ్తే ఇక్కడ చెప్పనేవన్నీ కూడా అక్కడ చెప్పేస్తున్నారు. అంతగా లోపల బాబుని చూసి ఎట్లున్నాడో చూడండి. పిల్లోడిని లోపల ఏమేం మెడిసిన్స్ ఉన్నాయో కూడా బయట పడాలా, వాడు ఏమి ఇస్తున్నాడో బయట పడాలా. అవన్నీ ఏం మెడిసిన్ ఇచ్చేది కూడా మాకు చెప్పాలి. ఆయన అంతగా ఆయన మెడికల్ షాప్ లోపల ఉంది, వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తున్నారు, చేస్తున్నారు. ఇదే కిమ్స్ కి వెళ్ళాము, ఒక రిసెప్షన్ ఇదే ఇలా ఇస్తారు, ఏమేం కావాలనేది తీసుకొని రాపోరని చెప్తారు. మాకు మనమే తీసుకొని పోయి ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత డాక్టర్ ప్రతిదీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. ఇంకోటి ఏంటంటే ఏమేం ప్రాబ్లం ఉండేది చెప్తాడు, ప్రాబ్లం ఉండేది చెప్తాడు. నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇవి పెట్టినాం ఇప్పుడు ఈ మినిట్. మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చిన పేరెంట్ మదర్ గానీ ఫాదర్ గానీ పిలిచి ఎవ్రీ 1 hour కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అక్కడ. ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వక బాబు కండిషన్ ని క్రిటికల్ గా చేసి మాకు దక్కకుండా చేశారు. మా ఇంటిమేషన్ లేకుండా బాబుని తీసుకొని వెళ్ళాడు. మాకు ఈ రోజు బాబు లేడు. ఇలాంటి పరిస్థితి నెక్స్ట్ పేరెంట్స్ కి రావద్దు. ఇలాంటి బాబులు నెక్స్ట్ ఎవరు అనేవాళ్ళు బాధ్యులు కావద్దు. ఇలాంటి చెత్త హాస్పిటళ్లకు మీరు ఎలా రిఫర్ చేస్తున్నారో, మీరు దీనికి ఎలా సంధిస్తున్నారో, మీరు ఎలా అతనికి ఏం చేయాలనుకుంటున్నారో డాక్టర్లు కానీ బయట అనేవాళ్ళు మా బాధ అనేది మీరు అర్థం చేసుకోండి. హాస్పిటల్ ఏవి కరెక్ట్ ఉండవు నాకు తెలిసి.
ఒకరు తినాలని చూసి ఇంకొకరు హాస్పిటల్లో డిశ్చార్జ్ చేయమని అడిగితే డిశ్చార్జ్ చేయమంటే ఈ ఫస్ట్ బిల్లులు ఇవన్నీ కిమ్స్ లో బిల్లులు, డిశ్చార్జ్ చేసే బిల్లు ఫైనల్ బిల్ ఇచ్చాడు డాక్టర్. ఇది వారాహి దాంట్లో ఓన్లీ ఇవి మెడికల్ బిల్లులే. డిశ్చార్జ్ చేసే ఒక బిల్లు మాకు ఇలా ఏం బిల్లు ఇలా మాకు వారాహిలో. పిల్లోని తీసుకెళ్తేనే వాడి నోటి మాట లేదు, వాడు తప్పు ఉంది కాబట్టి మాట్లాడాలి. అసలు అతను డిగ్రీనే చదవలే, ఏ ఎంబీబీఎస్ చేయలే, నాకు క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఏం చేయలేము ఇప్పుడు. అందుకే మేము ఇవన్నీ పట్టుకోవాలి, అతను లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, ఇంకొకరికి ఇట్లా జరగద్దు. ఆ ఫుటేజ్ ఏదైతే ఆ ఫ్లోరెన్స్ లో జరిగిందో మేము మా పిల్లోని అప్పగించినామన్నారు, ఎవరు అప్పగించలే. వాళ్ళు తీసుకెళ్తే నాకు ఫుటేజ్ కావాలి అని గట్టి పట్టుకున్నాం. ఎందుకంటే బాబుకి ఇన్ని బిల్లులు ఉన్నాయి. ఏంది ఒక మామూలు మనుషులకు కూడా ఏదో పెద్ద పిల్లలకు పెద్దవాళ్ళకు క్యాన్సర్ ఏదో హెల్త్ బాగా లేకుండా వచ్చే చూడు ఆ రకంగా బిల్లులు ఇచ్చారు. ఎంఆర్ఐ స్కానింగ్ లని ఇవని అవని పిల్లోని చూడండి ఎన్ని చేసినారు, ఇన్ని పిల్లులు ఇన్ని ట్రీట్మెంట్లు లేని రోగం తెప్పించి 7 రోజులు పిల్లోనికి ఇన్ని చేసినారంటే ఎంత ఏమూట. బాబు కూడా 2.8 ఉన్నాడు హెల్దీగా, మళ్ళా పుట్టడం కూడా ఆపరేషన్ అయింది కూడా నార్మల్ దానికి ఇన్ని చేసినారంటే ఎవరెవరు ఏమేమి క్వశ్చన్లు అడగాలన్నా మీరు కూడా అడగండి, మాకే ఇబ్బంది లేదు. మాకైతే ఫుటేజ్ కావాలా, నేను డెలివరీ అయిన హాస్పిటల్ ది ఇక్కడ వాడు తెచ్చి హాస్పిటల్లో బాబుని వచ్చేసి మేమే హ్యాండ్ ఓవర్ చేసి మేము 3 lakhs తీసుకున్నాం అని చెప్పి అడిగితే హాస్పిటల్ కి పోయి మేము మా భార్య డెలివరీ అయిన హాస్పిటల్ కి పోయి అడిగితే ఫుటేజ్ అడిగితే మీకు ఇవ్వము, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అడిగితే ఇస్తాము అని మమ్మల్ని ఇదిగా మాట్లాడారు. మేము ఎస్పీ దగ్గరికి పోయి కంప్లైంట్ చేసి వాళ్ళ నుంచే మేము ఏమేమి చేయాలని అవన్నీ చేద్దాం అనుకుంటున్నాం.